హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మేము మొన్న ఈవినింగ్ రోజు సరదాగా అట్లా బయటకు వెళ్ళామన్నమాట. చాలా రోజులు అవుతుంది, రోజు షాపు ఇల్లు ఇదే పని అవుతుంది కదా, కాసేపు సరదాగా వెళ్దాం, కొన్ని సామాన్లు తీసుకునేది ఉంది, బయటకు వెళ్దామని చెప్పేసి మా ఆయన అడిగాడండి. సరే అని చెప్పేసి ఎప్పటికి పని వల్ల రాను అని చెప్తున్నాను, ఎటు వెళ్ళట్లేదు అన్నమాట. సరే కాసేపు వెళ్దాము, మరి ఎప్పటికి కూడా వెళ్ళకుండా ఉండడం కరెక్ట్ కాదు కదండి, అందుకోసం అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఎన్టీపీసీ వెళ్తున్నామండి. గోదావరి నుండి ఎన్టీపీసీకి వెళ్తున్నామాట, విశాల్ మార్ట్కి వెళ్తున్నాం. ఇదివరకైతే మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను షాప్ పెట్టక ముందు కనీసం 10 డేస్కి ఒకసారన్నా ఏదో ఒక పని మీద వెళ్ళి ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళమండి. కాకపోతే ఈ మధ్యలో అస్సలు వీలు కావట్లేదు అన్నమాట. అక్కడికి షాపుకి వెళ్ళిన తర్వాత మా ఆయనది మా బంగారి అల్లరి చూడాలండి. ప్రతి ఒక్క సామాను చూడడమే. మా బంగారు ఏమో క్యారమ్ కావాలి డాడీ, చెస్ బిజినెస్ గేమ్ ఉంది, అలాగే క్యారమ్ కూడా ఉండాలి, నాకు అక్కయ్య వస్తుంది కదా మేమిద్దరం ఆడుకుంటాం అనేసి అన్నాడండి. లాస్ట్ టైం క్యారమ్ బోర్డు ఉన్నప్పుడు అస్సలు ఆడలేదన్నమాట. దాన్ని పక్కకేసి విసుకొచ్చేసి మా ఆయన దాన్ని తీసుకెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసాడన్నమాట. మా పిల్లలన్నీ ఆడతారులే అని చెప్పేసి వేసాడు. చిన్నప్పుడు బొమ్మలే మంచి మంచి బొమ్మలే కొనిచ్చేది. ఇట్లా టూ సైడ్ కంపేర్ బాక్స్, టూ సైడ్ లేవా? నాకు 2 దిక్కులే కావాలి, నాకు 2 సైడే కావాలి. ఇట్లాంటి హ్యాపీ ఆడ తీసుకున్నాను. ఎటు జెడ్లో సరే దీనికంటే మంచిగా పెద్ద వచ్చింది, గింతది అప్పుడు కొనలే. ఏ టు జెడ్ అది మంచిగా లేకుండే. నేను ఇట్లా పట్టుకుంటా, నువ్వు దాన్ని కొట్టేసి. మమ్మీ ఏదో దునియా క్యారమ్ బోర్డు సమ్మర్లో ఆడుకుంటా. ఏదన్నా ఒకటి అన్నావు, మళ్ళీ క్యారమ్ బోర్డు కాడికి ఎందుకు వచ్చింది పని? క్యారమ్ బోర్డు సమ్మర్లో ఆడుకుంటా. కమాన్ బాల్ ఎత్తుకు, నువ్వు బాలే మనోబ్రం బ్యాట్ ఎందుకు కొడతాడు. నువ్వు దాంతో ఆడుకుంటావా? సిక్సర్ బంగారి, కమాన్. మంచి బ్యాట్ వాయే. చెస్ ఇంట్లో ఉన్నదిగా. అక్కయ్య వచ్చినాక కొనుక్కోండి క్యారమ్ బోర్డు, ఇద్దరు కలిసి ఆడుకుందరు ఇంట్లో కూర్చొని. అక్కయ్య వచ్చినాక మళ్ళీ షాపింగ్కి పట్టుకొస్తారట. అడుగు, ఇప్పుడు ఏం లేదు, వట్టిగానే. అక్కయ్య వచ్చినాకనే కొనిస్తాడట, మళ్ళీ చిన్న వచ్చినాక రావాలి అంటాడు. గవ్వే అద్దు. ఏమన్నాడు? మీ డాడీ ఎందుకు బాస్కెట్ బాల్ ఆడతాడా? పోదామా? పారి పర్ఫెక్ట్. పో బంగారు చూడండి, బాల్ అయితే చాలా బాగా వేశాడు కదా, నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది మా బంగారు అట్లా వేయంగానే. ఇక తర్వాతనైతే స్నాక్స్ కోసం అని చెప్పేసి, కూల్ డ్రింక్స్ కోసం అని చెప్పేసి పైన సెక్షన్కి వెళ్ళామన్నమాట. ఇక అక్కడే చాలా టైం గడిచిందండి. మేము కొనాలనుకున్న సామాన్ ఒకటి, తీరా అక్కడికి పోయిన తర్వాత మేము తీసుకున్న సామాన్ ఒకటి అన్నమాట. మేము అనుకొని తీసుకోవాలనుకున్నవి కూడా తీసుకున్నాం, కాకపోతే ఎక్స్ట్రా మా బంగారు ఇంటి దగ్గర కదా హాలిడేస్, ఏమన్నా తిననీకి కావాలని చెప్పేసి మిక్చరు, బింగోలు, కూల్ డ్రింక్స్ ఇవి ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చామన్నమాట. నాకు ఏదైనా నచ్చింది అనుకోండి, అది తీసుకోవాలనేసి అనిపిస్తుంది. తీరా తీసుకుందామని చూసేటప్పుడు ఫస్ట్ రేట్ గుర్తుకొస్తుంది అన్నమాట. దీనికి రేట్ ఎంత ఉందా అని ఎతుకుతూ ఉంటా. బాగుంది అనుకోండి, సైలెంట్గా అసలు ఏం పక్కకు పెట్టేస్తా అంతే. ఇక దాన్ని ఇక్కడ వచ్చేసి ప్లేట్లు అయితే ఎంత బాగున్నాయండి. నాకు ఇట్లాంటి ప్లేట్లు అయితే ఇష్టం అన్నమాట. డైనింగ్ టేబుల్ మీదకి బాగుంటాయి.
కాకపోతే మనకు డైనింగ్ టేబుల్ లేదు, తీసుకోవాలనే ఆలోచన కూడా లేదు, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే నాకు అవి అట్లా చూస్తే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఏదైనా ఫంక్షన్స్లో ఒకప్పుడు ఇట్లాంటివి ప్లేట్లు పెట్టేవారండి, ఇప్పుడంటే పేపర్ ప్లేట్లు పెడుతున్నారు కానీ ఇట్లాంటివి పెట్టేవారు కదా. ఇప్పుడు కూడా మేము ఎస్బీఐలో మీటింగ్కి వెళ్ళామా, ఇట్లాంటి పేపర్లే ఇట్లాంటి ప్లేట్సే వాడతారండి, పేపర్ ప్లేట్స్ కాకుండా ఎక్కువ శాతం. కానీ తింటే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, కానీ కలుపుతూ ఉంటే అసలు తిన్న ఫీలింగే రాదు, కలిపిన ఫీలింగే రాదన్నమాట. కానీ నేనైతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అయితే చిన్నప్పుడు ఏ పూలు ఎక్కువ ఉన్నాయి, ఏ డిజైన్ బాగుంది, ఏ ప్లేట్ మంచిగా ఉందని చెప్పేసి ఎత్తుక్కొని మరీ తీసుకునేదాన్ని చిన్నప్పుడు, పెళ్ళి కాక ముందుకు. అవన్నీ మా బంగారుతో చెప్తా ఉంటే మా బంగారు అయితే ఫుల్ నవ్వుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళు.